నగరంలోని స్థానిక భక్తవత్సల్ నగర్ నందుగల గిరిజన భవన్ నందు ఆగస్టు 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య మాట్లాడుతూ అధికారుల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి, ముఖ్యంగా అల్లూరు మండలంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై గట్టిగా తమ వాణి వినిపించారు. బాధిత గిరిజనులకు ఐటీడీఏ అధికారులు తాత్కాలిక సహాయం కాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని అనేక సమస్యలు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, గిరిజన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజన భవన్లోని ఆదివాస దినోత్సవానికి పుట్టిన పెద్దలు అధ్యక్షుడు గారు మరియు మన మేయర్ సుజాత గారు వారు మా గిరిజన నాయకులు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు. ఈరోజు మన గిరిజనులకి ప్రత్యేకమైన రోజు ఆదివాసీ దినోత్సవం మనం జరుపుకున్నామంటే 1994లో అంతర్జాతీయంగా మనకి ఆదివాసీ దినోత్సవం ప్రకటించారు. ఎంతో వెనకబడి ఉన్నారు. సమస్య ఏంటంటే కొన్ని గ్రామాల్లో కనీసం ఇళ్ళు కూడా వాళ్ళకి ఇంకా గుడిసెలనే చేస్తున్నారు. వాళ్ళు వృత్తి ఏంటంటే గుంటలో చేపలు పట్టుకోవడం, చిన్న చిన్న వ్యాపారం అంటే కూలికి పనికి పోవడం చేసుకుని వృత్తి. నేను మా మండలం అల్లూరు మొత్తం విశాలిటీ తిరిగి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న గిరిజన సమస్యలు తెలుసుకున్నాను. నేను 22 నుంచి ప్రతి ఒక్క గ్రామాల్లో అదే మాదిరిగా మన నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుల పులితంతి ఆధ్వర్యంలో మేము పనిచేసాం. అప్పటి నుంచి మేము ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి 10th క్లాస్లో యూటీఎఫ్ 10th క్లాస్లో పిల్లగానికి చదువుకొని మంచి మార్కులు పాస్ అవ్వాలని మేము ఎంతో శ్రద్ధపడి ప్రతి ఒక్క గ్రామంలో విద్యార్థులు చదువుకోవాలి అని మేము ఫస్ట్ చెప్పింది. ఈరోజు కూడా నేను ఇక్కడ వచ్చిన పిల్లల తల్లిదండ్రులకి నా యొక్క యూనిఫామ్ ముఖ్యంగా చదువుకుంటేనే జీవనం సాధిస్తాము. నేను కూడా ఒక గిరిజన ఎస్టీ నాయకుడిని. నేను కూడా చదువుకొని ఈ స్థితికి వచ్చానంటే నేను చిన్నప్పుడు కష్టపడి బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటూ వచ్చి మీ ముందు మాట్లాడుతున్నా. ఏంటంటే ఈరోజు చదువు లేని చెప్పండి తల్లిదండ్రులకి చదువు లేని దేని పనికిరాడు. అదేమో మన ఎన్నికన ఎస్టీ జాతి మనం చదువుకుంటే తప్ప సమాజంలో మనం గౌరవించే పద్ధతి లేదు. గుర్తుపెట్టుకోండి. సాయం చేశాను కానీ వాళ్ళు ఏం చేస్తుంటే నిత్యావసర సరుకుల కింద 5 రూపాయలు సరుకులు తీసేస్తారు. అది అవసా కాదు. చాలా మంది గిరిజనులు ఇల్లు కూడా కట్టుకోలేకున్నాడు. వాళ్ళ ప్రత్యేకి గవర్నమెంట్ ఒకప్పుడు 1,80,000 ఇచ్చే ప్లాట్ ఇచ్చే కట్టించారు కానీ కట్టుకోలేక అప్పులు పడిపోయి సొంత స్థలాలు అనుకుని పరమపోయి వాళ్ళు మన ఈ మధ్య చూసినట్టు తెలంగాణ ఇష్టం పోయి వలసకు పోయి ఎంతో కష్టపడి వాళ్ళు బోర్డర్ కింద ఎంతో మంది చాలా ఇబ్బందులు గురి 400 మంది వచ్చి ఆ రోజు కావాలో వాళ్ళు చిత్రంశుడిగా బయటదాకా వచ్చి వాళ్ళు సరిగ్గా చేస్తారు. ఇక్కడే చెప్పని చేస్తారు ఒకటి, ఆ చెప్పే ఆశ్చర్యం ఒకటి. ఇది చాలా అన్యాయం. కాబట్టి మన గిరిజనుల గురించి అడ్డీలు పడతారు. ఇక్కడి నుంచి సరే ఏ ఇల్లు కాలిపోయినా ఎవరు చనిపోయినా వాళ్ళకి మీరు 25 ఏళ్ళు ఈరోజు ఆదివాసీ దినోత్సవం రోజు మీరు బయటిస్తానని కోరుతున్నాము. అదే మర్యాద ఈరోజు అధికారులు ఒక రాళ్ళకి జేసీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ వస్తే మా గోడు చెప్పుకున్నాం. కానీ ఎవరు ఐటీ దేవుడు వాళ్ళు ఏమంటారు, అయ్యా పడుతు లేవు, మాకు డబ్బులు లేవు, మేం చేస్తాం అనేవాళ్ళు తప్ప ఏమీ వాళ్ళు చేయలేరు. కాబట్టి ఈరోజు వీడికి ఎంతమంది మా గిరిజనులు వచ్చినా కూడా సరే ఒక అధికారి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ కనీసం ఒకరు కూడా అదే వాళ్ళ మీటింగ్ ఎంతమంది ఎంతమంది చూసుకున్నా కూడా నేను ఇది